జీతం రాగానే ఇంటామెకి ఇస్తారు. కిరాయిలు, బడి ఫీజులు, చిల్లర ఖర్చులు, సరుకు సౌదలు ఇట్లా దేనికెంత అని అన్నిటికీ ఖర్చు పెడుతుంది. మిగిలితే బ్యాంకు లేచుడు, తలిగితే అప్పు తెచ్చుడు. మన ఇంటి లెక్క అయితే ఇట్లా. మరి దేశం అనే ఇంటిని నడపాలంటే కూడా ఏడాదికింత అని ముందే ఖర్చు చూసుకోవాలి. నెల రోజుల ముందే కూర్చొని గా లెక్కలన్నీ చూసి ఇవాళ గీ ముచ్చట చెప్పిండ్రు సెంటర్ వాళ్ళు. 30,80,000 కోట్ల బడ్జెట్ పెట్టింది సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మ. కాయిదాలు కత్పలేం లేవు, పలక కంప్యూటర్ల చూసుకుంటా టక్క టక్క చదివేసింది. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పురాగా కాకుండా నడమంత్రం బడ్జెట్ పెట్టిండ్రు. ఆల్రెడీ 1 కోటి ఇండ్లు కట్టిండ్రట. 5 ఏళ్లల్లా ఇంకో 2 కోట్ల ఇండ్లు కట్టిస్తారట. 2 crore more houses will be taken up in the next 5 years to meet the requirement. అట్లనే 1 కోటి ఇండ్ల మీద ఎండ పలకలు పెడతాం, ఫ్రీ కరెంట్ వస్తుంది అనుకొచ్చింది. ట్యాక్సులు వెంచుడు దించుడేం లేదు, ఎట్లున్నాయో గట్లనే ఉంటాయి. పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధనుసు పథకం తెస్తారట. ఆశాలు అంగన్వాడీలకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తామన్నారు. ఇంకో 23 ఏండ్లయితే బీదరికం లేని భారత్ తయారైతుందని చెప్పింది. లక్షద్వీప్ టూరిజాన్ని మస్తు డెవలప్ చేస్తారట సెంటరోళ్ళు. రక్షణ శాఖకు 6 లక్షల కోట్లు, రైళ్లకు 2.5 లక్షల కోట్లు, హోంశాఖకు 2 లక్షల కోట్లు, పల్లెల కోసం 1,77,000 కోట్లు, వ్యవసాయానికి 1,27,000 కోట్లు పెట్టిర్రు. మన తెలంగాణలో రైల్వేల డెవలప్మెంట్ కోసానికి 5,000 కోట్లు ఖర్చు పెడతారట. నిర్మలమ్మ బడ్జెట్ పెట్టుడు ఇది 6వ పారి. అయోధ్య గుడికి గుర్తుగా రామ బ్లూ చీర కట్టుకొచ్చింది పార్లమెంట్ కు. ఇక తెలుసు కదా ఎవలేమంటారో. మా బడ్జెట్ సూపర్ అని బీజేపీ, ఎవ్వరికేం ఫాయిదా లేదని ప్రతిపక్షాలు.